అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఐపాసపల్లి గ్రామానికి చెందిన తిప్పేస్వామిని నిన్న సాయంత్రం బండరాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి మీడియా సమావేశం నిర్వహించిన కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు. మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ, ఐపాసపల్లి గ్రామవాసి తిప్పేస్వామి సోమవారం సాయంత్రం రాళ్లపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా రాజు, నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు కాపు కాసి తిప్పేస్వామిని బండరాయితో కొట్టి హత్య చేశారని, తీవ్ర గాయాలతో ఉన్న తిప్పేస్వామిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారన్నారు. తిప్పేస్వామి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. హత్య గల కారణం వివాహేతర సంబంధమే కారణమని విచారణలో భాగంగా తేలిందని డీఎస్పీ రవిబాబు మీడియాకు తెలిపారు. ఆ ముద్దాయిలు వేరు దారి లేక వారు ఈరోజు 3 గంటల ప్రాంతంలో సూర్యనారాయణ విఆర్ఓ దగ్గర సరెండర్ కావడం జరిగింది. తదుపరి సూర్యనారాయణ విఆర్ఓ గారు మా దగ్గర అతన్ని హాజరుపరిచినారు. ఆ తర్వాత వారిని అరెస్టు చేసినాము. రేపు వీళ్ళను రిమాండ్కు పంపిస్తున్నాము. ఎస్పీ గారు దీంట్లో కృషి చేసిన మా ఇన్స్పెక్టర్ నాగరాజు గారిని, అలాగే ముందు ఎస్ఐ కంబదూరు ఎస్ఐ ఆంజనేయులు గారిని, మిగతా సిబ్బందిని కూడా ప్రశంసించడం జరిగింది.